아침 햇살과 모닝콜로 너와 시작하는 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట పచ్చి పులుసు. ఎండాకాలం వచ్చేసిందంటే చాలండి, మా ఇంట్లో అయితే దినం చేస్తూ ఉంటాము ఈ పచ్చి పులుసు. మరి మా తెలంగాణ స్టైల్లో జస్ట్ 5 నిమిషాలలో చేసుకునే ఈ పచ్చి పులుసు రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఇలా ఒక 4-5 తీసుకొని చక్కగా అంటే స్టవ్ పైన కాల్చేసాను అనమాట. పచ్చి పులుసుకి ఇలా కాల్చిన మిరపకాయలు కానీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి కూడా వేసుకోవచ్చు కట్ చేసి, కానీ నేను ఇక్కడ కాల్చిన వేసాను టేస్ట్ కోసం. అలాగే ఒక ఉల్లిపాయ మంచిగా కట్ చేసుకున్నాను పొడవుగా, కొంచెం కొత్తిమీర, చక్కగా ఇలా 3 ఐటమ్స్ తోటి ఇంకా పచ్చి పులుసు చేసేద్దామా. పచ్చి పులుసు కోసం మరి పులుసు అయితే కావాలి కదా. చింతపండు ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చక్కగా నానబెట్టేసాను. ఇంకా పులుసు కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను. అంతేనండి. ఇంకా మనం కాల్చుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అందులో ఒక స్పూను ఉప్పు వేసేసి ఇలా మంచిగా మెత్తగా పిసకాలి అన్నమాట. కాల్చిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. పచ్చి పులుసుకి అద్భుతంగా టేస్ట్ అయితే తీసుకొస్తుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇలా మంచిగా తీసుకుంటూ కొద్దిగా మంచిగా ఇలా పిసుక్కుంటూ ఈ పచ్చి పులుసులోనే వేయాలన్నమాట. అన్నీ పచ్చివే వేయాలి, అందుకే పచ్చి పులుసు అంటారు కదా. అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఇంకా పచ్చిమిరపకాయలు కాల్చినవి ఇలా మంచిగా పులుసులోకి వేసేసి, మీకు ఇంకా సాల్ట్ తక్కువ ఉంది అని అనిపిస్తే ఒక 1/2 స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. చక్కగా ఇలా మంచిగా పులుసులోకి అయితే మంచిగా పిసుక్కుంటూ ఉండాలి. ఎంత మనము ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఇలా పిసుకుతామో అంత మంచి ఫ్లేవర్ అయితే పులుసుకి, అంటే పచ్చి పులుసుకి అయితే వస్తుంది. ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అన్నమాట. ఈ ఎండాకాలంలో చల్లగా కూల్గా కడుపునైతే ఉంచుతుంది పచ్చి పులుసు. చాలా సింపుల్. పచ్చి పులుసు అయితే చాలా వెరైటీస్ ఉంటాయి, నేను ఇంకా ముందు మీకు షేర్ చేస్తాను. ఇది జస్ట్ ఉట్టి పచ్చి అంటే ఏమి వేయకుండా ఇలా ఉట్టి పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చి పులుసు. ఇంకా ఇలా అయితే మనం చెక్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. సో నేనైతే ఇక్కడ అలాగే చెక్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా సాల్ట్ అయితే సరిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టేసుకుందాము. పచ్చి పులుసు అనేది మనం మరిగించమన్నమాట, అంతే అలాగే పచ్చిగా ఉంచుతాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసి తగినంత నూనె వేసేసి అది కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు తాలింపుకి వేసేసాను. అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వెండి మిరపకాయలు ఉంటాయి కదా, ఎండు మిరపకాయలు, అవి గింజలు అంటే విత్తనాలు కూడా ఉంటాయి కదా, అవితో సహా వేయాలి. అవే అన్నమాట ఈ పచ్చి పులుసులోకి మంచి ఫ్లేవర్ తీసుకొస్తాయి. మేమైతే పోజిత్తులు అంటాము. ఇంకా ఇలా గింజలతో సహా వేసేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మంచిగా వేయించుకోవాలన్నమాట ఈ ఎండుమిరపకాయల్ని. కాస్త కరివేపాకు కూడా వేసేయాలి ఇందులో. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి ఇందులో. పసుపు యాడ్ చేసిన వెంటనే మనం స్టవ్ ఆర్పేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఇందులో పులుసు యాడ్ చేస్తాము, అది ఎక్కడ కూడా మరగదు, పచ్చిగానే ఉంటుంది. జస్ట్ అంతేనండి, పచ్చి పులుసు అయిపోయింది 5 నిమిషాలలో. ఇంకా మంచిగా మనము పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, పులుసు అయితే ఇందులో యాడ్ చేసి ఇంకా మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది తినటానికి. ఇంకా మరిగించే పని లేదనమాట. చూడండి ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా, సూపర్ ఉండే ఈ పచ్చి పులుసు రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నా ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా డెఫినెట్గా మా తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉండే పచ్చి పులుసు రెడీ అయింది. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.